ఎస్తేరు గ్రంథ వివరణలో ఎన్నో సెషన్ ఇది 8వ సెషన్లోనికి ప్రవేశిస్తున్నాం. 10 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం 4 భాగాలుగా మనమే విభజించుకున్నాం. అందులో మొదటి భాగాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఆ మొదటి భాగంలో మొదటి 2 అధ్యాయాలు కనబడుతున్నాయి. ఆ మొదటి 2 అధ్యాయాలలో మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇప్పుడు మనం 2వ అధ్యాయంలోనికి ప్రవేశించాలి. ఒకసారి బైబిల్ తెరిచి 2వ అధ్యాయంలో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం. తొలి వచనంలో తీశారు అందరూ. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినట్టుగా మనం చూసాం. మీరు 7వ సెషన్లో నేనేం చెప్పానో మీకు గుర్తుంటే ఆయన ఆగ్రహం ఎందుకు వచ్చిందో అవన్నీ కూడా మీకు వెంటనే స్ట్రైక్ అవుతాయి మైండ్లో. మీరు డైరెక్ట్గా 8వ సెషన్లోనికి వెళ్తే అర్థం కాదు. గ్రంథం కదా, ఏ రోజుకు ఆ రోజు మెసేజ్లు ఉండవు. ప్రతి సెషన్కి మరొక సెషన్ కనెక్ట్ అయి ఉంటుంది. గనుక ఒక కొత్త సెషన్లోనికి మనం వెళ్ళే ముందుగా అంతకుముందు సెషన్లో మనం ఏం విన్నాము అన్నది మీరు నెమరు వేసుకొని రావడం వలన మీరు అర్థం చేసుకోవడానికి పుస్తకాన్ని మీకు సులభతరం అవుతుందనేది నా ఉద్దేశం. చూద్దాం. ఈ సంగతులైన తర్వాత అని అన్నాడు 2వ అధ్యాయము ప్రారంభ భాగం అది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏ సంగతులైన తర్వాత? ఈ సంగతులైన తర్వాత అనుంది. ఏ సంగతులైన తర్వాత అంటే రాణి అయిన వష్తి గారిని ఈయన రమ్మంటే ఆవిడ రాకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి 7 ప్రధానులలో మెమూకాన్ అనేటువంటి ఒక అతను ఇచ్చినటువంటి సలహా మేరకు వష్తి అనేటువంటి తన భార్యను, ఆ సామ్రాజ్యానికి మహారాణిగా ఉన్నటువంటి ఆవిడని ఆయన వదిలేసుకొని దాని కొరకు ఒక శాసనాన్ని వ్రాసి ఆవిడను దూరం చేసుకున్నట్టుగా మనం ఇంతకు ముందు చూసాం. ఇప్పుడు ఈ సంగతులైన తర్వాత అనగానే మీకు వెంటనే ఏమనిపిస్తోంది? ఏ సంగతులైన తర్వాత అంటే ఇప్పుడు నేను చెప్పిన సంగతులైన తర్వాత అని అనిపిస్తోందా? మొదటి అధ్యాయంలో మనం ఏ సంగతులు అయితే చూసామో ఆ సంగతులు అయిన తర్వాత అన్నట్టుగానే ఉంది అక్కడ. కానీ నిజానికి మొదటి అధ్యాయము చివరి వచనం ఏదైతే ఉన్నదో 22వ వచనం, మొదటి అధ్యాయము 22వ వచనములో ఏ విషయాన్ని అయితే మనం చదువుతున్నామో, తాకీదులు పంపడం అవన్నీ అయిపోయాయి కదా పైన. ఆ వచనానికి మొదటి అధ్యాయములోని చివరి వచనమైన 22వ వచనానికి 2వ అధ్యాయం నెక్స్ట్ వచనమే అది. 2వ అధ్యాయము మొదటి వచనానికి మధ్యలో సుమారు 4 సంవత్సరాల 3 నుంచి 4 సంవత్సరాల సమయం పట్టింది. సుమారు 4 సంవత్సరాలు అని చెప్పొచ్చు మీరు. అంటే ఇంకా బాగా మాట్లాడితే ఈ 2వ అధ్యాయంలో ముఖ్యంగా మనం ఏ సంఘటననైతే చూడబోతున్నాము, మళ్ళీ 2వ అధ్యాయములో ఏ సంఘటన అయితే మనం చూడబోతున్నామో ఆ సంఘటనకు మొదటి అధ్యాయములో ఏ సందర్భముతో అయితే ఆ అధ్యాయం ముగిసిందో ఆ సందర్భానికి మధ్యలో 4 సంవత్సరాల సుమారు కాలము అక్కడ గ్యాప్ ఉంది అన్న సంగతి మీకు మనసులో లేకపోతే ఇక్కడ పరిస్థితి, సందర్భం, అక్కడ ఉన్నటువంటి వాతావరణం అర్థం కాదు. ఇంతకీ ఏంటి ఆ గ్యాప్? అసలు ఈయన విందు చేయడము, తర్వాత రాణిని పిలవడము ఇదంతా ఎప్పుడు జరిగిందని చెప్పాను నేను. ఆయన ఏలుబడిలో 3వ సంవత్సరం అన్నాడు. మొదటి అధ్యాయము 3వ వచనం. మొదటి అధ్యాయము 3వ వచనం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరం. 3వ సంవత్సరం అంటే 400 క్రీస్తుపూర్వం 483 అని అనుకున్నాం సుమారు. ఎందుకు ఆయన గద్దెనెక్కింది 486 డిసెంబర్లో, అంటే 486 అయిపోవచ్చింది క్రీస్తుపూర్వం. అందుకే 485 అన్న లెక్క మనం ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం. 485,
484, 483. క్రీస్తుపూర్వం 483లో ఈ విందు మొదటి అధ్యాయంలో జరగడము, వష్టి గారిని ఆయన పంపించేయడము, ఇవన్నీ జరిగిపోయాయి. అయితే అసలు ఆ విందు ఎందుకు ఏర్పాటు చేశాడని మనం మాట్లాడుకున్నాం, లేఖనాధారాలతో మాట్లాడుకున్నాం. ఎవరైనా మీలో ఇంతకు ముందు అయిపోయినటువంటి సెషన్స్ మీరు వినకపోయి ఉంటే ఖచ్చితంగా మీరు వినాలి. మనం ఆల్రెడీ లోపలికి వచ్చేస్తున్నాం, గ్రంథం లోపలికి. దానియేలు గ్రంథములోనే అహష్వేరోషు ఏం చేయబోతాడో దేవుడు ఒక ప్రవచనాన్ని వ్రాయించినట్టుగా కూడా మనం బైబిల్లో చూసాం. ఆ ప్రవచనాన్ని తనకు తెలియకుండానే నెరవేర్చే దిశలో అహష్వేరోషు ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రవచనాన్ని మరొక్కసారి చూద్దాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనము చూద్దాం. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను, ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. ఏ రాజు? పారసీక రాజులలో 4వ వాడు. ఏ కాలానికి 4వ వాడు? ఈ దర్శనము దానియేలు గారికి వచ్చే సమయానికి ఏ రాజు అయితే పారసీకానికి ఉన్నాడో ఆ రాజును వదిలేస్తే ఇంకా 3, ఇంతకుముందు సెషన్లో నేను చెప్పింది, ఇంకా 3 రాజులు పారసీకం మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును. ఈ ప్రవచనములో కనబడుతున్న 4వ రాజే ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో మనం మాట్లాడుకుంటున్న అహష్వేరోషు అని చెప్పాను. ఆ 3 రాజులు ఎవరో, అంతకుముందున్న రాజు ఎవరో పేర్లు కూడా మీకు చెప్పాను ఇంతకుముందు 2-3 సార్లు కనుక దాన్ని రిపీట్ చేయదలుచుకోలేదు. కొన్ని సందర్భాలలో ఇంతకుముందు అయిపోయిన సెషన్స్లోని కొన్ని విషయాలు నేను ఎందుకు మరలా ప్రస్తావించవలసి వస్తుందంటే, ఇప్పుడు మొదటి అధ్యాయానికి 2వ అధ్యాయానికి మధ్యలో అసలు ఒక 4 సంవత్సరాల గ్యాప్ ఉందన్న సంగతి అక్కడేం రాయబడిందా? లేదే. ఈ 4 ఏళ్లలో అహష్వేరోషు ఏం చేశాడు? ఏమి చేసిన తర్వాత, ఆయన ఆగ్రహము చల్లారబడిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఆయనకు భావాలు మారిపోతున్నాయి, ఫీలింగ్స్ మారిపోతున్నాయి? అంటే ఈ 4 సంవత్సరాల వ్యవధిలో ఏదో జరిగింది. తెలియకపోతే మనకు పుస్తకం ఎట్లా అర్థమవుతుంది? నేను చెప్పనా, నేను 10వ అధ్యాయము చెప్పేటప్పుడు కూడా అవసరమైతే మొదటి అధ్యాయం, బ్యాటరీ అయిపోయినట్టుందో సంథింగ్. హలో, అంతా దేవుందయ్యా, రైట్. నేను ఎస్తేరు గ్రంథంలోని చివరి అధ్యాయమైనటువంటి 10వ అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఒకవేళ అవసరమైతే మొదటి అధ్యాయంలో ఏం చెప్పానో నేను మీకు గుర్తు చేయాల్సి వస్తుంది. అలా నేను గుర్తు చేసేటప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాడుగా మళ్ళీ ఎందుకు చెబుతున్నాడు అనుకోకండి. పని ఉంటేనే చెబుతాను, పని లేకుంటే నాకేం పని ఇక్కడ? అసలు దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం ప్రవచనం ఇంతకుముందు సెషన్లో ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఈ సెషన్లో ఎందుకు రేపుతున్నాను? అదొక ప్రవచనం. ఆ ప్రవచనము నెరవేర్చే దిశలో మొదటి అధ్యాయానికి 2వ అధ్యాయానికి మధ్యలో అహష్వేరోషు చేసిన చర్యలు. మొదటి వచనం ఏంటి? ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం ఏంటి? గుర్తు చేసుకోండి ఒకసారి, చదవండి. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు. మళ్ళీ ఆయన దినాలలో ఏ చర్యలు అయితే జరిగాయో, ఏ చర్యల వలన ఆయన పరిస్థితి అలా తయారైందో, ఇవన్నీ మనం మాట్లాడుకోకపోతే మనం గ్రంథం ఎందుకు మాట్లాడుకోవాలి? కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెబితే అది అవుట్లైన్ అంటారు. అవుట్లైన్ ఎంతసేపు చెప్పడం ఎందుకు? 6 రోజులు ఎందుకు? ఇన్ని సెషన్లు? చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటాం కదా మనం ఎస్తేరు గ్రంథం. ఎప్పుడైనా మీకు మొదటి అధ్యాయానికి 2వ అధ్యాయానికి మధ్యలో ఒక టైం గ్యాప్ ఉందన్న సంగతి కనీసం డౌట్ అయినా వచ్చిందా?
ఈ సంగతులైన తరువాత అనేసరికి, ఈ సంగతులైన తరువాత అని అనేసరికి వెంటనే మీరు వష్టిని పంపించేసిన తర్వాత అన్నట్టుగా మీకు వెలగట్లేదు? ఇప్పుడు విందాం. ఎప్పుడైతే వష్టిని పంపించేశాడో విందు అయిపోయిన తర్వాత, అసలు ఆ విందు ఎందుకు ఏర్పాటు చేశాడో కన్ఫామ్ అయిపోయింది ఇంతకుముందు సెషన్లో మనకు. ఎందుకు ఏర్పాటు చేశాడు? గ్రీకుల మీద దండయాత్ర చేయడానికి సంస్థానాధిపతులను, మిలిటరీ ఆఫీసర్స్, మాదీయ పారసీక అధిపతులు, సైన్యాధిపతులను పిలిపించి వీళ్ళందరినీ ప్రిపేర్ చేశాడు 6 నెలల పాటు. 6 నెలల పాటు గ్రీకుల మీద దండయాత్ర చేయడానికి తను ఎవరెవరి మద్దతు అయితే అవసరమో వారందరినీ కూడబెట్టుకున్నాడు అన్న సంగతి మాత్రమే మొదటి అధ్యాయంలో చూసాం. యుద్ధానికి ఈ 100 మంది 200 మంది వస్తే సరిపోదుగా, అధిపతులు ఒక్కరే వస్తే సరిపోతుందా? వెనకాల సైన్యం కూడా బయలుదేరాలా? గ్రీకుల దగ్గరికి వెళ్ళాలంటే చాలా సుదీర్ఘ ప్రయాణం అది. అంత సుదీర్ఘ ప్రయాణములో వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళను కొట్టి రావాలంటే ఈయన ఎంత సైన్యాన్ని సమకూర్చుకోవాలి, ఎంత సామాగ్రిని సిద్ధపరచుకోవాలి, ఎన్ని యుద్ధోపకరణాలైన సమకూర్చుకొని ఆయన ప్రిపేర్ అవ్వాలి. కేవలం మనకు మొదటి అధ్యాయంలో 180 దినములు మాత్రమే కనబడుతున్నాయి. కానీ మొదటి అధ్యాయం అయిపోయిన తర్వాత మరలా ఆయన సుమారు 3 నుంచి 4 దగ్గర ఒక 3 ఏళ్ల పాటు సైన్యాన్ని, ఎంతమందినైతే అంతమంది సైన్యాన్ని, ఎన్ని యుద్ధ నౌకలైతే అన్ని యుద్ధ నౌకలను, ఓడలను, ఇంకా యుద్ధోపకరణాలను, వీటన్నిటినీ ఆయన సమకూర్చుకునే పనిలో ఉండి అన్నీ రెడీ, అందరూ రెడీ అనుకున్నప్పుడే గ్రీకుల మీద దండయాత్ర చేయడానికి బయలుదేరాడు. ఇదంతా 2వ అధ్యాయము ఎంటర్ అవ్వకముందే జరిగిపోయింది. మొదటి అధ్యాయం 22వ వచనం అయిపోయిన వెంటనే ఇప్పుడు నేను చెప్తున్న చరిత్ర మీరు రాసుకోవాలి. ఆ గ్యాప్లో ఎక్కడ రాసుకోవాలి? ఇక్కడ. బుక్లో మాత్రమే కాదు. ఆ దండయాత్రలో భాగంగా తన సైన్యాన్ని తీసుకొని, ఎంతమంది అనుకుంటున్నారు? సుమారు 20 లక్షలకు మందికి పైగా, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 20 లక్షలకు మందికి పైగా సైన్యాన్ని సమకూర్చుకొని ఆయన బయలుదేరి ముందుగా మనం చూసిన మ్యాప్లో లిదియా అనే ప్రాంతానికి వచ్చాడు. లిదియా అన్న ప్రాంతం ఒక్కసారి చూద్దాం. అక్కడికి వచ్చి మళ్ళీ చూద్దాం ఆ మ్యాప్. మరి తెలియాలిగా. 2వ దండయాత్ర, గ్రీకుల 2వ దండయాత్ర, పారసీకుల 2వ దండయాత్ర ప్రారంభం ఇది. ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయానికి 2వ అధ్యాయానికి మధ్యలో చోటు చేసుకున్నదే పారసీకుల 2వ దండయాత్ర గ్రీకులపై. మొదటి దండయాత్ర ఎప్పుడు జరిగిందని చెప్పాను? ఎవరి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పాను? వీళ్ళ అయ్య కాలంలో, దర్యావేషు కాలంలో. ఎక్కడ? మ్యారథాన్. ఓడిపోయారు కదా, క్రీస్తుపూర్వం సుమారు 490. అప్పుడు ఓడిపోవడంతో ఆ పగను, ఆ ఓటమిని మళ్ళీ అక్కడికి వెళ్ళి వారిని ఓడించి ఆ పగను చల్లార్చుకోవడానికి ఇప్పుడు 2వ దండయాత్ర స్టార్ట్ అవుతుంది. అందులో భాగంగా లిదియా అన్న ప్రాంతానికి వచ్చాడు. మ్యాప్ చూపించాలి. క్లూ, ఎల్లో కలర్లో మ్యాప్ చూపించావు కదా మొన్న. అయోనియా కోసం చూసాం. అప్పుడు అయోనియా కోసం చూసాం. అయోనియుల తిరుగుబాటు అవసరమైనప్పుడు ఆ మ్యాప్ను చూసాం. ఇప్పుడు లిడియా దగ్గరికి వెళ్దాం. ఈ దండయాత్రకు ప్రతి జాతి వారు, పారసీక సామ్రాజ్యంలో ఉండే ప్రతి జాతి వారు కూడా అక్కడి నుంచి సైనికులు పారసీకులతో కలిసి గ్రీకుల మీద యుద్ధానికి ఇప్పుడు బయలుదేరారు. ఉందా ఇక్కడ? కనబడుతుందంటారా? లైట్లు ఏమైనా ఆఫ్ చేయమంటారా? రైట్. లిడియా అన్నది చూపించు, పైనుంది. రైట్, అక్కడ లిడియా కనపడుతుంది కదూ, అక్కడికి వచ్చారు.
కొంచెం కొంచెం అట్లే తీసుకొని వెనక్కి వెళ్ళు. లిడియా అందరికి కనపడింది, కొంచెం వెనక్కి వెళ్ళు. ఆల్ రైట్, వెరీ గుడ్, ఫైన్. ఆ లిడియానా ప్రాంతంకి వచ్చేసరికి అక్కడ ఒక వ్యక్తి, అతని పేరు పైథియాజ్. ఏం పేరు అతని పేరు? పైథియాజ్. ఇతను ఈ చక్రవర్తి అయినటువంటి మన అహష్వేరోషుకి, అతని దగ్గర ఉన్న ముఖ్యులకు అందరికీ కూడా అక్కడ ఆతిథ్యం ఇస్తాడు. ఆతిథ్యం ఇచ్చి చక్కగా వాళ్ళని చూసుకొని, అతనికి మొత్తం 5 కుమారులు ఉంటారు. ఆ 5 కుమారులు కూడా అహష్వేరోషు యొక్క సైన్యంలో ఉంటారు. నన్ను చూపించవచ్చు ఇప్పుడు, నన్ను చూపించు. రైట్. అయితే యుద్ధానికి వెళ్తున్నావు కదా మహారాజా, నా దగ్గర నుంచి కూడా కొంచెం సహాయం తీసుకో అంటే, అతనిచ్చిన ఆతిథ్యానికి అహష్వేరోషు అవసరం లేదు, నువ్వు చక్కగా ఆతిథ్యం ఇచ్చావు, నేనే నీకు ఇస్తానని చెప్పి ఈయనే కొంచెం ఆయనకి ఇచ్చేసి ఇక యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఆతిథ్యం ఇచ్చిన పైథియాజ్కి ఎందుకో డౌట్, 6th సెన్స్ అంటారు కదా, ఆ 6th సెన్స్ ఏదో వర్కౌట్ అయ్యి ఒక చిన్న పిటిషన్ పెడతాడు అహష్వేరోషు దగ్గర. అయ్యా, నాకున్న 5 కొడుకులు నీ ఆర్మీలోనే ఉన్నారు, నీ సైన్యంలోనే ఉన్నారు, అందులో కనీసం పెద్దోడునైనా నా దగ్గర వదిలేసెళ్ళు. వాడిని వదిలేస్తే రేపు పొద్దున నేను పోయినా కూడా వాడు నన్ను చూసుకుంటాడని ఒక చిన్న అప్లికేషన్ ఇస్తాడు. అంటే ఆయనకు ఉన్నటువంటి ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఒకవేళ వీళ్ళు ఓడిపోతే గ్రీకుల చేతిలో నాకున్న 5 కొడుకులు పోతారు కదా, కనీసం ఒక్కడన్నా ఉంటే నా తలకొరు పెట్టడానికైనా వీడు ఉంటాడని ఒక చిన్న అప్లికేషన్ పెడతాడు ధైర్యం చేసి. ఆ మాటకు అహష్వేరోషు ఉగ్రుడైపోయి, అంటే నేను వస్తానని సందేహమని వెంటనే పెద్ద కుమారుని బయటికి తీసుకొని వచ్చి అందరి ముందు చంపి 2 ముక్కలు చేసి శవాన్ని రహదారికి అవతల వైపు ఒక ముక్కను, రహదారికి యువతల వైపు ఒక ముక్కను పెట్టి తన సైన్యాన్ని ఆ 2 ముక్కల మధ్యలో నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే అహష్వేరోషు మన మీద ఎస్తేరు గ్రంథంలో అతని యొక్క మాటలు అవన్నీ చూసి ప్రశాంతమైనటువంటి వ్యక్తి అన్నట్టుగానే చూడకూడదు. వెనకలి ఇతని చాలా స్టోరీ ఉంది. రైట్. అలా వెళ్ళి ఇప్పుడు గ్రీకుల మీదకి వెళ్ళాలి. గ్రీకుల మీదకి వెళ్ళాలంటే మధ్యలో కొన్ని సముద్రాలు తగులుతున్నాయి, సముద్రాలను దాటి వెళ్ళాలి. ఆ సముద్రాల్లో ఒక సముద్రమే మార్మర సముద్రం. ఏ సముద్రం అది? మార్మర సముద్రం. ఒక్కసారి నేను ఇప్పుడు పంపించిన మ్యాప్స్లో మార్మర సముద్రాన్ని చూపించు. ఒకసారి మీరు లైట్ ఆఫ్ చేస్తే అన్నీ కనపడతాయేమో. మీకు లైట్ ఆఫ్ చేసి నాకు ఉంచండి, కనపడాలిగా. సీ ఆఫ్ మార్మరా అని ఒక సముద్రం కనపడుతుంది చూడండి. బైబిల్ మనం చదవాల్సినప్పుడు మనం బైబిల్ దగ్గరకు వద్దాం, అప్పుడు లైట్ లాంచ్ చేద్దాం. అందరికి కనపడుతుందంటారా? మధ్యలో సీ ఆఫ్ మార్మరా అని కనబడుతుంది. ఇక్కడ ఆసియా ఉంది, ఏషియా ఉంది కింద. అట్లా నువ్వేం చేయక అలానే ఉంచు. టర్కీ ప్రాంతం అది. ఆ టర్కీ ప్రాంతంలోనే లిడియా, ఆ టర్కీ ప్రాంతంలోనే లిడియా ఉండేది. ఇందాక మనం లిడియా చూసింది పసుపు రంగులో, అక్కడే. ఇప్పుడు అది దాటుకొని పైన గ్రీస్ ఉంది చూడండి, అక్కడెక్కడో గ్రీస్ ఉంది, పైన ఉంది చూడండి ఎడం వైపున, యూరప్ పక్కన గ్రీస్ అని ఉందా, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పారసీకం నుంచి వచ్చాడు. చాలా పెద్ద ప్రయాణం కట్టుకొని వచ్చాడు. ఇక్కడికి వచ్చిన ఆయన ఇప్పుడు అక్కడ పైన ఉన్నటువంటి గ్రీస్ దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఆ సముద్రాన్ని, సముద్ర పాయలను మీకు ఒక పాయ చూపిస్తాను ఇప్పుడు జాగ్రత్తగా, అలానే పెట్టి నన్ను ఫాలో కండి. ఆ మార్మరా సముద్రానికి అలా ఒక పాయ దిగింది చూడండి, ఒక చిన్న యారో మార్కు కూడా కనపడుతుంది అక్కడ. ఆ పాయను మాత్రమే చూపించు. అదే ఆ చిన్న పాయ. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? రైట్. ఆ పాయ కనపడుతుంది కదూ, ఆ పాయని హెలెస్పాంట్ అని అంటారు. ఏమంటారు దాన్ని? హెలెస్పాంట్. దాన్ని ఇంకొక మ్యాప్లో చూద్దాం. చేంజ్ ద మ్యాప్. మీరు ఆ సముద్రాన్ని చూపించడానికి అక్కడికి తీసుకొని వచ్చాను. వెరీ గుడ్. ఇప్పుడు ఆ పాయను చూస్తున్నాం మనం. గీత కనపడుతుంది కదా మీకు. దాన్ని హెలెస్పాంట్ అంటాం. మనకు తెలుగులో బాగా అర్థమవుతుంది కనుక పాయ అన్న పదం యూజ్ చేశాను. సముద్రపు పాయ అది. ఇప్పుడు ఆ పాయను దాటుకొని అవతల గడ్డకెక్కాలి. అవతల ఇంకొక సముద్రం ఉంది,
అక్కడ పైన ఒక సముద్రం చూడండి, ఇజియన్ సీ అంటారు. ఇజియన్ సముద్రం పైన, మ్యాప్ నేను చేంజ్ చేయకు, అలానే ఉంచు. పైన ఒక సముద్రం కనపడుతుంది కదా మీకు, పాయను దాటితే భూమి, భూమిని దాటితే మరొక సముద్రం అక్కడ కనపడుతుంది. ఇప్పుడు ఈ గడ్డ నుంచి ఆ గడ్డకి వెళ్ళాలంటే నీళ్లున్నాయి మధ్యలో, ఎలా వెళ్ళాలి? అప్పుడు వెంటనే తన సైన్యానికి చెప్పి ఈ గడ్డ నుంచి ఆ గడ్డ మీదకి బ్రిడ్జిని కట్టమని చెప్పాడు. ఏం కట్టాలి? వంతెన కట్టమని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ వంతెన కట్టడానికి స్పాట్ అబాయిడస్ అని ఉంది. కొంచెం పెద్దగా చేయి చెప్తాను. ఒక ఎరుపు రంగులో ఒక సిటీ కనపడుతుంది. కొంచెం పెద్దగా చేయి, ఎడమ వైపు తీసుకో, ఇట్లా ఇటు అక్కడ చిన్న బ్లరింగ్ అబాయిడస్ మీకు సెంటర్లో కనపడుతున్నది. ఏ అని అక్షరం కనపడితే అదే కింద ఉంది చూడండి. ఇప్పుడు ఆ ఊరి పేరు, ఆ పట్టణం పేరు అబాయిడస్. పారసీక సామ్రాజ్యము అనేక మంది జాతులను ఆల్రెడీ జయించింది కనుక అందులో ఐగుప్తీయులు ఉన్నారు, ఫెనీకేయులు కూడా ఉన్నారు. ఆ బ్రిడ్జ్ను కట్టే పనిని అహష్వేరోషు ఐగుప్తీయులకు అండ్ ఫెనీకేయులకు ఇచ్చాడు. ఐగుప్తీయులకు ఫెనీకేయులకు ఇచ్చి ఆ బ్రిడ్జ్ కట్టమని చెప్పాడు. ఇక స్టార్ట్ అయిపోయింది బ్రిడ్జ్ కట్టడం. దాటిపోవాలి కనుక బ్రిడ్జ్ కట్టడం స్టార్ట్ అయిపోయింది. ఈయన టైం బాగలేక బ్రిడ్జ్ కడుతుండగా ఒక భయంకరమైన బీభత్సమైన తుఫాను స్టార్ట్ అవుతుంది ఆ సముద్రంలో. ఆ తుఫానికి ఎగిరిపోతుంది బ్రిడ్జ్. ఒకవైపు నన్ను చూపిస్తూ మ్యాప్ను చూపించే అవకాశం ఉందంటావా? సగం 50-50 బ్రిటానియాలాగా చూపించు వీలైతే. అలా మీరు వింటుండండి. ఒక తుఫాను స్టార్ట్ అయ్యి నాకు చిన్న బాటిల్సే పెట్టండి, ట్యాంక్ ఎత్తినట్టుంది. అబాయిడస్ అన్న దగ్గర బ్రిడ్జ్ వేసే ప్రయత్నంలో భాగంగా అది కూలిపోతుంది. దేనికి? తుఫానుకి. నన్ను చూపించు ఇప్పుడు, మళ్ళీ మ్యాప్ దగ్గరకు వద్దాం. అంటే ఇద్దరిని చూపిస్తే చూపించు, ఆ ప్రయత్నంలో ఉండు. అయితే బ్రిడ్జ్ కూలిపోయిందన్న కోపముతో ఇప్పుడు ఎవరి మీద పగబట్టాడో చెప్పనా? ఎవరి మీద పగబట్టుంటాడో గెస్ చేయండి. ఆ సముద్రపు పాయ మీద. దేని మీద? సముద్రపు పాయ మీద. నేను దాటకుండా నన్ను ఆపుతోంది నువ్వే కదూ అని సముద్రానికి ఛాలెంజ్ చేసి తన సైనికులు పిలిపించి 300 సార్లు దాన్ని కొట్టమని ఆజ్ఞాపించాడు. దేన్ని? సముద్రాన్ని కొట్టిపించి తన దగ్గర ఉన్న సంకెళ్ళు, ఒక 2 జతల సంకెళ్ళు ముంచేయమన్నాడు దాంట్లో, చావని. అంటే ఎంత పిచ్చి పట్టిందో చూడండి అహష్వేరోషుకి. ఎలాగైనా గ్రీసు ప్రాంతాన్ని జయించాలి, కొట్టాలి అన్న కంకణంతో బయలుదేరితే ఆదిలోనే జరుగుతున్న అనర్థం ఇది. ఇంకేం చేశాడు చెప్పనా? ఆ బ్రిడ్జ్ కట్టడానికి ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ చంపేయమని చెప్పాడు. చంపి కొత్తోళ్ళని అపాయింట్ చేయండి, కొత్త ఇంజనీర్లను అపాయింట్ చేయమని మళ్ళీ కొత్తోళ్ళకు ఆ యొక్క ప్రాజెక్ట్ ఇచ్చాడు. అల్టిమేట్గా మొత్తం మీద తర్వాత దాటిపోయాడు. దాటిపోయి ఇప్పుడు గ్రీకు ప్రజలు ఉన్న ముఖ్య పట్టణాలు ఏదైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా ఏథెన్స్ పట్టణం. అసలు మెయిన్ టార్గెట్ ఏంటి చెప్పండి? ఏథెన్స్ను పట్టుకొని అక్కడ ఖచ్చితంగా కూల్ డ్రింక్ దాగి రావాలనేది ఇతని ఆలోచన. ఎందుకు? వాళ్ళ నాన్నగారి కాలంలో అయోనీయుల తిరుగుబాటులో ఏథెన్స్ వారే ఎక్కడికి వీళ్ళ మీదకి వచ్చారు కనుక, వీళ్ళకి సపోర్ట్ చేశారు కనుక. ఇది మాత్రమే కాకుండా మ్యారథాన్ అనేటువంటి దాంట్లో కూడా ఏథెన్స్ వారి వలననే వీళ్ళకి దెబ్బపడింది కనుక ఇవన్నీ మనసులో పెట్టుకొని ఏథెన్స్ మీద పగబట్టిన వాడు బయలుదేరుతున్నాడు. అలా బయలుదేరిన వాడు ఒక్కొక్క ప్రాంతాన్ని కొట్టుకుంటూ వస్తూ ఒక రూట్ మ్యాప్ వేసుకున్నారు.
ఎథెన్స్ పట్టణం దగ్గరికి వెళ్ళడానికి ఒక రూట్ మ్యాప్ వేసుకున్నారు. కానీ అప్పటికే పారసీకులు భయంకరమైనటువంటి సైన్యముతో, చెప్పాలంటే 20 లక్షల మంది సైన్యాన్ని 4000 యుద్ధ నౌకలను దింపాడు యుద్ధానికి. దేని పట్టుకోవడానికి? ఆ గ్రీసు ప్రాంతాన్ని పట్టుకోవడానికి. ఏంటి? 20 లక్షల సైన్యానికి పైగా, నెక్స్ట్ 4000 యుద్ధ నౌకలను దింపి నడిపిస్తున్నాడు. ఇప్పుడు అలా నడిపించేటప్పుడు ఎథెన్స్ వాళ్ళు తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ సహాయాన్ని కూడా తీసుకునే క్రమంలో భాగంగా, నన్ను చూపిస్తారా? మొదటి రోజు నుంచి దాదాపుగా మనం మాట్లాడుకుంటున్నాం స్పార్టన్స్ గురించి. ఎవరు స్పార్టన్స్? గ్రీసు ప్రాంతములో గ్రీకుల పట్టణాలు ఏవేవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే స్పార్టన్స్ మాత్రం ఒక ఎత్తు. ఏ విషయంలో? యుద్ధం విషయంలో. అంటే ఒక్కొక్క స్పార్టన్ ఒక 100 మందితో సమానుడు యుద్ధం విషయానికి వస్తే. ఇప్పుడు ఎథెన్స్ వారికి సహాయం చేయడానికి, ఎథెన్స్ వాళ్ళే కాకుండా గ్రీసు దేశంలో గ్రీసు యొక్క ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా పారసీకులను ఎదుర్కోకపోతే ఈ రోజున మనకు అడ్రస్ గల్లంత అయిపోతుందని అందరూ కలిసి ప్లాన్లు చేసి ముందుకెళ్ళినప్పుడు అందులో స్పార్టన్స్ ఎక్కువ మంది రాలేకపోయారు. ఎందుకంటే వీళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువ. ఏం సెంటిమెంట్లు? పండగ వాతావరణం ఉంటే యుద్ధానికి వెళ్ళరు, అది ప్రాబ్లం వీళ్ళది. దాదాపు అదే కాలంలో కూడా మళ్ళీ వీళ్ళకు పండుగలు ఉండడంతో ఎక్కువ మంది స్పార్టన్స్ వెళ్ళలేకపోయారు. కానీ ఒక చక్కని ప్లాన్ అయితే రూపొందించి వాళ్ళు ఎంతమందన్నా రాని, వాళ్ళు ఏ రూట్లో వస్తున్నారో తెలిసిపోయింది వీళ్ళకి. ఏ రూట్ని ఎన్నుకొని ఎథెన్స్ మీదకి వస్తున్నారో తెలిసిపోయి మనం ఎక్కడ వీళ్ళని ఎదుర్కొంటే వాళ్ళని మనము ఆపగలము, ఎక్కడ వాళ్లకు మైనస్ అవుతుందో దాన్ని మనం ప్లస్గా చేసుకొని ఆ ఏరియాలో వీళ్ళని ఎదుర్కొందామని ప్లాన్ చేసి ఒక పర్వత రూట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు పారసీకులను ఎదుర్కోవడానికి. దాన్ని థర్మాపలి అనేటువంటి ఒక పర్వత మార్గాన్ని వీళ్ళు ఎన్నుకుంటారు. అది చూపించి ఇప్పుడు థర్మాపలి అనేటువంటి మ్యాప్ని చూపించు. ఎందుకు చెబుతున్నానో చెప్పను ఇదంతా. ఎస్తేరు గ్రంథం ఇది కాదు నాన్న, మ్యాప్ మార్చాలి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులైన తర్వాత అంటే ఏ సంగతులో చెప్తున్నాను ఇప్పుడు మీకు. ఓకే, ఒక రౌండ్ బాక్స్ మీకు కనబడుతూ ఒక చిన్న యారో మార్క్ లాగా కనపడుతుంది అక్కడ. కొంచెం పెద్దగా చేయనా? థర్మాపొలి రూట్ అది మీకు. రైట్ అలానే ఉంచు. చిన్న నారో ప్యాసేజ్ ఇరుకు మార్గంగా కనిపించట్లేదు మీకు. అది ఇరుకు మార్గంగా కనిపించట్లేదు మీకు. ఆ స్క్రీన్ మీద సరిగ్గా కనపడట్లేదు కానీ అక్కడ ఒక ఇరుకు మార్గం ఉంది. ఆ రూట్లో ఒక ఇరుకు మార్గం ఉంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఈ హాల్లోకి మీరు రావాలంటే ఆ డోర్లో నుంచి రావాలి. ఒక్కసారి ఎంతమంది ప్రవేశించగలరు అక్కడ? ఒక 5 మందో ఒక 6 మందో ఒక 6 మంది వరకు మీరు ఒక్కసారిగా ఎంటర్ అవ్వచ్చు. బయట 100 మంది ఉండని, ఎంటర్ అయ్యేది మాత్రం 6 మందేగా. ఇప్పుడు వీళ్ళేం ప్లాన్ చేశారు? ఆ డోర్ దగ్గర నిలబడదాం, వెనకలు ఎంతమంది ఉండని ఒక్కొక్కరిని వేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. ఎంటర్ అయిన ప్రతి ఒక్కరిని కొడితే ఇంకా వాడు ఇక్కడున్న వాళ్ళు గోడల్లోంచి రాలేరుగా. అలా ఒక చక్కని ప్లాన్ రూపొందించి గ్రీకులు పారసీకులను మొట్టమొదట ఆ స్పాట్లో ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. దీన్ని బ్యాటిల్ ఆఫ్ థర్మాపొలి అని అంటారు. ఇప్పుడు కొంచెం పెద్దగా మ్యాప్ చెప్తాను. పెద్దగా టైం అయింది, వెనక్కి తీసుకో. ఆల్ రైట్, అక్కడ నుంచి నెమ్మదిగా వీళ్ళు ఎథెన్స్ను పట్టుకోవడానికి, ఎథెన్స్ అని ఉంటుంది అక్కడ. ఏథెన్స్ ఏమైనా కనబడుతుందా? కింద చూపించు. థర్మాపొలి, కొరింథీ కనపడుతుంది మీకు అక్కడ.
కొరంతి ఉందంటే పక్కన ఏథెన్స్ ఉంటుంది. ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొంచెం ఇటు జరుపు ఇటు ఎడం వైపు అక్కడుంది ఏథెన్స్. ఉందా? మ్యారథాన్ పైన ఉంది చూడండి, మొన్న చూసా మ్యారథాన్, దాని కింద ఏథెన్స్ ఉంది. దీన్ని కొట్టడానికి వాళ్ళు ఆ రూట్లో వస్తుంటే అక్కడ పైన కొన్ని కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఏథెన్స్ను కాపాడడానికి గ్రీకు ప్రజలు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళని ఎదుర్కోవడానికి? ఇట్లా ఓపెన్ ప్లేస్లో వస్తే ఎదుర్కోలేరు. ఇక అంత లక్షల మందిని వీళ్ళు ఏమి ఎదుర్కొంటారు? అందుకే నేరో ప్లేస్ని ఎన్నుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు అదే పనిగా ముందే ఎదుర్కోవడానికి సిద్ధపడి ఎక్కడికి వెళ్ళిపోయారు? థర్మాపోలికి వెళ్ళిపోయారు. థర్మాపోలి చూపించాలి నువ్వు. ఏథెన్స్ చూశారుగా, మొన్న మ్యారథాన్ చూసాం మనం. అక్కడ నుంచి ఇక్కడ కిందికి రావాలి, ఇక్కడికి వచ్చే ముందనే అక్కడ వాళ్ళని ఆపేద్దామని ప్రయత్నంలో వెళ్ళిపోయారు. అహష్వేరోషుకు పిచ్చి పడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఆ చిన్ని మార్గాన్ని దాటలేకపోతున్నాడు. వీళ్ళంతా గట్టిగా నిలబడిపోయారు. అక్కడి నుంచి మతలబులు, అక్కడి నుంచి అహష్వేరోషు, మనకు యుద్ధాలు ఎందుకు, మీరు లొంగిపోండి, ఎలాగ మీరు ఓడిపోతారు, మనకు యుద్ధం ఎందుకు, మీరు లొంగిపోండి అని చెప్పేసి మెసేజ్ పంపుతుంటాడు. అప్పుడు ఆ యొక్క గ్రీకుల ప్రజలను లేదా గ్రీకు సైన్యాన్ని నడిపించిన ఒక రాజే లియోనైడస్. ఏం పేరు అతని పేరు? లియోనైడస్. అతను ఒక స్పార్టన్ అంటే స్పార్టన్ వ్యక్తి. అతను నిలబడి ససేమిరా నీకు తలదించేదే లేదని చెప్పి అహష్వేరోషుతో నీకు తలదించే ప్రసక్తి లేదని ఎలా మాట్లాడుతున్నాడో ఒక చిన్న బిట్టు మాత్రం వీడియో చూద్దాం. అహష్వేరోషు ఈ సందర్భంగా ఒక మాట చెప్పమంటారా? అహష్వేరోషు వెళ్ళేటప్పుడు బంగారు రథాన్ని తీసుకొని వెళ్ళాడట. దేనికి? గెలిచి ఆ రథం పైన ఎక్కొద్దామని. వెళ్ళేటప్పుడే ఎలాగో గెలుస్తాను కనుక అక్కడ నా జెండా నాటి వచ్చేద్దామని చెప్పేసి. అహష్వేరోషు మంతనాలు జరిపే ఒక పరిస్థితిని మనం ఒక చిన్న వీడియోలో చూద్దాం. ఆ వీడియో చూసే ముందుగా మీరు రెడీగా పెట్టుకోండి, నేను ఎస్సన్న తర్వాత చూపిద్దురు. అయితే ఆ థర్మాపోలి దగ్గర గ్రీకులను దాటడానికి అహష్వేరోషు వల్ల కాదు. ఆ టైంలో ప్రతి చోట ఎవడో ఒకడు దొంగ ఉంటాడుగా. గ్రీకుల దగ్గర నుంచి ఒకడు అహష్వేరోషుతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని, వాళ్ళను కొట్టాలంటే మీరు వేరే రూట్లో రావాలి, ఆ రూట్ నేను చూపిస్తాను, మీరు నాకేమిస్తారు. ఏంటి? ఈ రూట్లో అయితే మీ వల్ల కాదు, ఇంకొక 100 రోజులు కూర్చున్నా ఇక్కడ కూర్చోవాల్సిందే మీరు. కానీ వాళ్ళని కొట్టాలంటే పర్వతం వెనకల నుంచి ఒక రూట్ ఉంది, ఆ రూట్ నేను చూపిస్తాను, నాకేంటి. పాపం ఈ ఫిక్సింగ్ జరుగుతున్న సంగతి ఇక్కడ వెయిట్ చేస్తున్న గ్రీకులకు తెలియదు. ఈలోపు వాళ్ళు వేరే రూట్లు తీసుకొని ఒకవైపు ఫ్రంట్ నుంచి యుద్ధం చేస్తూనే తెలియకుండా వెనకల నుంచి రావడం మొదలుపెట్టారు. ఇది తెలియగానే స్పార్టన్ రాజు ఎవరైతే ఉన్నారో లియోనైడస్, అతను మిగిలిన వాళ్ళందరూ చెప్పారు, మీరు అర్జెంటుగా వెళ్ళిపోయి, అంటే వేరువేరు ప్రాంతాల నుంచి, గ్రీసు ప్రాంతంలోని వేరువేరు ప్రాంతాల నుంచి ఆ యొక్క యుద్ధానికి వచ్చింటారు. అందులో స్పార్టన్స్ కూడా ఉంటారు. అప్పుడు స్పార్టన్ కింగ్ అంటాడు, అందరు వెళ్ళిపోండి వెనక్కి వెళ్ళిపోయి మన ఏథెన్స్ పట్టణం చాలా దూరం ఉంది కదా వాళ్ళకి చెప్పి, వీళ్ళు వచ్చేలోపు ఖచ్చితంగా వస్తారు, ఎందుకంటే మన ప్లాన్ అంతా దెబ్బేసింది, ఎవడో వెనకల దొంగ వెళ్ళిపోయాడు కనుక ఖచ్చితంగా మనల్ని దాటడం ఖాయం వెళ్ళు. కానీ ఏథెన్స్ను పట్టుకునే లోపు ఏథెన్స్లో ఉన్న వారిని అందరినీ ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పండి, ప్రాణాలైనా నిలబడతాయని చెప్పి, మీరందరూ వెళ్ళిపోండి, స్పార్టన్స్గా మేము మాత్రం నిలబడతామని లక్షల మంది వస్తున్నటువంటి వారిని ఎదుర్కోవడానికి కేవలం 300 మంది నిలబడతారు. ఎంతమంది? జస్ట్ 300. 300 మంది నిలబడి మేము పోయేంతవరకు పోరాడతాం వీళ్ళని ఆపడానికి. అంటే వీళ్ళ రాక తథ్యం, కానీ వాళ్ళ రాకను ఆలస్యం చేస్తాం, ఈలోపెళ్ళి మీరు అలర్ట్ చేసేయండి ఏథెన్స్ని అని. అప్పుడు ఆ 300 మంది వాళ్ళని ఎదుర్కొంటారండి. ఆ 300 మందిని దాటడానికి వాళ్ళకి టైం పట్టింది. ఇది జరిగి నేటికి 2480 సంవత్సరాలు.
ఇదంతా క్రీస్తు పూర్వం 480లో జరిగిన సంఘటన చెప్తున్నాను మీకు. అంతకుముందు 490లో వీళ్ళ నాన్న ఓడిపోయాడు వీళ్ళతో. ఇప్పుడు 480లో ఇతను వచ్చేసరికి గ్రీకులు ఈ విషయంలో థర్మాపోలి దగ్గర ఒక దొంగ చేసిన పనికి బలహీనపడిపోయారు. అప్పుడు స్పార్టన్స్ మాత్రం 300 మంది మాత్రం నిలబడిపోయారు వీళ్ళని ఎదుర్కోవడానికి. వాళ్ళ ధైర్య సాహసాలను దృష్టిలో ఉంచుకునే హాలీవుడ్లో ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరే 300. ఇప్పుడు నేను సినిమా చూపించట్లేదు కానీ మీకు అర్థం కావడానికి ఒక బిట్టు చూడండి. అక్కడ లియోనైడస్ అహెష్వేరోషుని ఎదుర్కొన్న ఆ చిన్న బిట్టు మాత్రం దృశ్య రూపంలో చూస్తే మీకు కొంచెం అర్థమవుతుందన్న ఉద్దేశంతో చూపించు. ఫస్ట్ సౌండ్ ఇవ్వు. ఇతను స్పార్టన్ కింగ్, అక్కడ ఉన్నాడు అహెష్వేరోషు. ఆపు నాన్న. నిజానికి అహెష్వేరోషు అలా ఉండడు, పారసీకుడు. కానీ వీళ్ళు అలా అంత ఒక యోధుడిగా చూపించడానికి అవతారం పట్టించారు. ఇప్పుడు మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటే ఆ డైరెక్టర్ని అడగండి. రైట్, ప్రొసీడ్. Let me guess. You must be Xerxes. జర్క్సీస్ అంటారు గ్రీకు భాషలో. లియోనైడస్. Let us reason together. It would be a regrettable waste. It would be nothing short of madness for you. చాలండి, your valiant troops to లొంగిపోండి అని ముందు జరుగుతున్నటువంటి టాక్స్ అవి. కానీ సస్సేమిరా ఒప్పుకోలేదు స్పార్టన్ కింగ్. ఎంతైతే ఎంత అవుతుంది, తల దించేదే లేదు, మోకాళ్ళు ఉంచేదే లేదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు అందరినీ పంపి 300 మంది ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. చూడండి, ఆ చిన్న బిట్టు మాత్రమే చూద్దాం. స్టార్ట్. సౌండ్ ఎందుకో చాలా బాగా వస్తుంది, కొంచెం చూడండి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న థర్మాపోలి ఇది కాదు నాన్న, ఇది కాదు. ఎస్, అందరిని పంపి 300 మంది రెడీ అయి సిద్ధపడ్డారు. ఇప్పుడు No, Captain. Battle formations. పారసీకులు లక్షల మంది వస్తున్నారు గ్రీకు ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి. వీళ్ళందరినీ ఎదుర్కోవడానికి 300 మంది మాత్రమే నిలబడుతున్నారు. వీళ్ళే స్పార్టన్స్. ప్రాణాలకు తెగించి పారసీకులను ఎదుర్కొంటున్న స్పార్టన్స్. రైట్, వదిలే చాలు. స్పార్టన్స్. తర్వాత యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడాల్సింది వాళ్ళని కాదు, నన్ను చూడాలి. చరిత్రది ఇదంతా ఎప్పుడు జరిగిందంటున్నాను? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము చివరి వచనము తర్వాత 2వ అధ్యాయము 1వ వచనములో ఈ సంగతులైన తర్వాత నుండే ఆ సంగతులన్నీ చోట ఇది ఉంది. మనము గత 2-3 రోజులుగా ఏ అహెష్వేరోషు గురించి మాట్లాడుతున్నామో ఆ అహెష్వేరోషు తన తండ్రి పక్షాన, పారసీకుల పక్షాన చేస్తున్న ఒక దండయాత్రది. ఆల్ రైట్, అలా వెళ్ళిపోయి పాపం 300 మంది ఎంతసేపు అని ఎదుర్కొంటారు. ఆ 300 మంది చచ్చిపోతారు.
ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఏథెన్స్ పట్టణంకి వచ్చేసరికి వీళ్ళ చావు వారిని ఆపింది కనుక ఈలోపు ఏథెన్స్ పట్టణానికి విషయం తెలిసి వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు అహష్వేరోషు ఏథెన్స్ పట్టణం దగ్గరకు వచ్చి పట్టణానికి కాల్చేస్తాడు. కాల్చేసి కొద్దిసేపు లైట్లు ఆన్ చేద్దాం. కాల్చేసి రైట్ ఇక నేను గెలిచాను అని అనుకుంటుండగా ఏథెన్స్ను ఖాళీ చేసిన వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. ఎక్కడా అని అడిగితే సాలమీ, ఇంగ్లీష్ సాలమీస్ అన్నాడు, సాలమీ ప్లెటాయియా అనేటువంటి దీవుల్లో ఏథెన్స్కి దగ్గరలో ఉంటాయి. రెండు ఏథెన్స్కు దగ్గరలో ఉంటాయి. లైట్లు ఆఫ్ చేయకుండా నువ్వు చూపించవచ్చు ఆ యొక్క మ్యాప్లు. అదొక్కటి చూడండి, చివరి మ్యాప్లు ఈ రోజుకి. ఏథెన్స్ వాళ్ళు వెళ్ళి వెనకల కొన్ని ద్వీపాలలో భయపడి కాదు, పారసీకులను అక్కడికి రప్పించడానికి వాళ్ళు అక్కడ స్కెచ్ చేసి ఉంటారు. అంటే ఏథెన్స్లో ఉంటే వీళ్ళను కొట్టలేము, ఇప్పుడు ఏథెన్స్ పోతే పోయింది మళ్ళీ మేము కట్టుకోగలము, వాళ్ళు ఖచ్చితంగా మా కోసం వస్తారు, వాళ్ళు ఇక్కడికి వస్తే మనం ఎట్లా కొట్టాలని వాళ్ళు రెడీగా ఉంటారు పారసీకులు రప్పించడానికి. ఎక్కడా? సలమి అనే ప్రాంతంలో. కుప్రలో సలమి అని ఉంటుంది, ఆ సలమి కాదు, ఇది వేరు. గ్రీకు ప్రాంతంలో, గ్రీకులు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న సలమి ప్లటాయియా అనేటువంటి రెండు దీవుల దగ్గర వీళ్ళు వస్తే భరతం పట్టడానికి గ్రీకులు సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఆ స్పార్టన్స్ నింపిన స్ఫూర్తి, 300 మంది మా కోసం నిలబడ్డారు, మేము నిలబడకపోతే ఎలా? అహష్వేరోషు ప్రతిసారి పక్కన అడగడం అలవాటు కదా మనిషికి. ఏథెన్స్ను గెలిచిన తర్వాత దగ్గరున్న వాళ్ళని అడిగారట, ఒరే ఇంకా మనం వెళ్ళిపోదామా, ఇక్కడ మనకు ఏమైనా బిజినెస్ ఉందా అని అడిగితే, ఇతనికి యాక్చువల్గా ప్రేరేపణ ఇచ్చింది ఎవరు దండయాత్రకి? ఉదయం చెప్పాను, మార్డోనియస్ అనేటువంటి అతను. ఎప్పటికైనా మార్డోనియస్ అనేటువంటి అహష్వేరోషు యొక్క కజిన్ అక్కడ రాజు అవ్వాలనేటువంటి ఆలోచనతో ఏం చేస్తాడు అహష్వేరోషుతో, ఏం పర్లేదు అక్కడ వరకు వెళ్దాం, వాళ్ళు దాచుకున్న సలమీ వరకు వెళ్ళిపోయి అక్కడ కొడదామని అంటాడు. ఈలోపు ఒక లేడీ వచ్చి, దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి, వద్దు ఎంతకాలం అక్కడ ఉంటారో చూద్దాం, మనం అంతవరకు ఇక్కడ ఉందాం, వీళ్ళు వెళ్ళిపోతూ భోజనాలకి ఏమైనా తీసుకొని వెళ్ళిపోయింటారుగా, అవి ఉన్నంత వరకే కదా అక్కడ ఉండేది, అది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ రావాలి కదా, చచ్చినట్టు వాళ్ళే ఇక్కడికి వస్తారు, మనమే వెయిట్ చేద్దామని ఒకరు సలహా ఇస్తే, మనమే ఇక్కడ వెయిట్ చేద్దామని ఒకరు సలహా ఇస్తే వద్దు వెళ్ళిపోదాం అంటాడు మార్డోనియస్. అహష్వేరోషుకున్న ట్రేడ్ మార్క్ ఏంటి? పనికిరాని ఆలోచనలకు ఎప్పుడు ఓటేస్తుంటాడు. అప్పుడు ఆగిపోదామన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోదామన్న వాళ్ళకి ఓటేసి అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ ప్రాంతాలు, ఆ దీవులు ఇవన్నీ కూడా ఆ గ్రీకులకు మామూలుగా పట్టున్నటువంటి ప్రాంతాలు కాదు. ఏ రూట్లో వస్తే మనం ఎక్కడి నుంచి వెళ్తే వాళ్ళని కొట్టచ్చో మొత్తం స్కెచ్ చేసుకొని ఉంటారు. అనుకున్నట్టుగా అహష్వేరోషు యొక్క టీం సలమీ ప్రాంతానికి బయలుదేరి యుద్ధానికి వెళ్తే, అప్పుడు మామూలుగా కొట్టరు పారసీకుల్ని. కొట్టుడు మొదటి రకం, సితక్కొట్టుడు రెండో రకం, చావగొట్టుడు మూడో రకం. సముద్రంలోనే లేపేస్తారు. సముద్రంలోనే వీళ్ళని లేపే ప్రయత్నం చేసేసరికి అహష్వేరోషుకు దిక్కు తోచక వెనక్కు పారిపోవడం మొదలు పెడతాడు. వెళ్ళిపోతూ సలమినే కాకుండా ఆ మ్యాప్ మీరు రెడీ చేసుకొని చూపించాలి నువ్వు నాకు, చివరిన 3 మ్యాప్లు. ఒకసారి ఆ మ్యాప్ చూద్దాం. మరొక ప్రాంతం ఉంటుంది, ద బ్యాటిల్ ఆఫ్ సాలమీస్ అని ఉంది చూడండి అక్కడ. అమ్మ ఏమనుకోకుండా ఒక్కసారి లైట్ ఆఫ్ చేయండి, పెద్ద మనసు చేసుకొని ఈ ఒక్కసారి. ఇది అక్కడ ఏథెన్స్ ఉంది చూడండి పైన, నాన్న అట్లే ఉంచు నువ్వు, అది అక్కడ ఏథెన్స్ ఉంది కుడివైపున పైన 7 మైళ్ళ దూరంలో ఉంది. అక్కడ ఆల్రెడీ కాల్ చేశారు పట్టణాన్ని, అక్కడే ఉంది పోదాం అని అనుకోకుంటే ఈ మార్డోనియస్ అన్నవాడు లేదు ఇక్కడ ఎడం వైపు సలమీ ఉంది కదూ, రైట్, అక్కడికి ప్రయాణం కట్టమని పారసీకులు ఆలోచించి ఆ మార్డోనియస్ యొక్క ఆలోచన మేరకు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడున్నటువంటి గ్రీకుల మొత్తం ఎవరైతే పొత్తు పెట్టుకొని ఉంటారో ఆ ప్రాంతం అందరూ కలిసి ఇక్కడ కొడతారు.
అహష్వేరోషుకు పడిన భారీ దెబ్బనే ఈ యుద్ధం. తెచ్చుకున్న సైన్యం, తెచ్చుకున్న నౌకలు అన్ని సముద్రపాలైపోతాయి. కలలో కూడా కలగని ఉండడు, ఇంత భయంకరమైన దెబ్బ ఈ పారసీక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న నాకు పడుతుందని. నెక్స్ట్ మ్యాప్ ప్లీజ్. ఇక్కడ ఒక ప్రాంతం ఉంది చూడండి, ప్లటాయియా అనే ఒక ప్రాంతం ఉంది ఇక్కడ, రైట్. ఇది తర్వాత, సలమీ తర్వాత నెక్స్ట్ అహష్వేరోషుకు దెబ్బ పడింది ఇక్కడ. ఈ రెండు ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లైట్ ఆన్ చేయండి, నన్ను చూపించు. ఏథెన్స్ వరకు బాగానే జరిగింది. మధ్యలో ఒక్క అంతరాయం మాత్రం స్పార్టన్స్ వలన థర్మాపోలిలో వీళ్ళకి ఎదురైంది, కానీ ఈ సైన్యాన్ని ఎవరు ఆపలేకపోయారు. ఏథెన్స్ వరకు వీళ్ళ విజయం సాగింది, కానీ ఏథెన్స్ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మొత్తం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. ఇప్పుడు అహష్వేరోషు ప్రాణాలు కాపాడుకోవడానికి వెనక్కు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ టైంలో ఆ మార్డోనియస్ ఏమంటాడు చెప్పనా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, అక్కడ ప్లటాయిలో కూడా ఉన్నారంటే అక్కడికి వెళ్దామంటే, అప్పుడు బాబు నేనైతే రాను, నువ్వు యుద్ధం చేస్తావేమో వచ్చేయి, నా పేరు మీద చేస్తే చేయి అన్నాడు. అప్పుడు మార్డోనియస్ పిచ్చి, పదవి పిచ్చి, ఇదంతా కూడా అధికార పిచ్చి. మార్డోనియస్ నువ్వు వెళ్ళిపో, నేను యుద్ధం చేసి గెలిచి వస్తానని చెప్పాడు. అహష్వేరోషు తిరిగి వచ్చేస్తాడు. మార్డోనియస్ ఇప్పుడు మీరు చూసిన ప్లటాయియా అనేటువంటి ప్రాంతంలో యుద్ధానికి వెళ్ళి అక్కడ తన ప్రాణాలు పోగొట్టుకుంటాడు. ఇది రెండవ దెబ్బ. గ్రీకులను కొట్టి తిరిగి వద్దామని బంగారు రథం తెచ్చుకున్నాడు పాపం. ఊహించని ఓటమి గ్రీకుల చేతిలో. నెమ్మదిగా గ్రీకులు పుంజుకోవడానికి ఇవన్నీ కారణాలయ్యాయి. వెనక్కొచ్చేటప్పుడు అహష్వేరోషు పరిస్థితి చెప్పమంటారా, తినడానికి తిండి కూడా లేక మధ్యలో ఆకులు దొరికితే ఆకులు కూడా తినుకుంటూ వచ్చాడట. ఇది చక్రవర్తి చరిత్ర. మొత్తం మీద ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పారసీకానికి వచ్చాడు. ఇదంతా జరగడానికి విందు ఏర్పాటు చేసినప్పటి నుంచి దండయాత్రకెళ్ళి ఓటమి పాలై మళ్ళీ తిరిగి రావడానికి ఆయనకు పట్టిన సమయం 4 సంవత్సరాలు. ఇప్పుడు 483లో 4 తీసేయండి, 483లో 4 తీసేయండి, 479. ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయం చదివేటప్పుడు ఇదంతా క్రీస్తుపూర్వం 483లో జరిగిందని మీరు అనుకోవాలి. రెండవ అధ్యాయంలోకి ఎంటర్ అయిపోయేసరికి ఇది క్రీస్తు పూర్వం 479లో జరుగుతోంది అని మైండ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు రండి ఎస్తేరు గ్రంథానికి వద్దాం ప్లీజ్. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారకుండా ఏమవుతుంది? ఇతను ఎట్లయిపోయిందంటే, ఒకవైపు అవమానం, ఓటమి భారం, ఓటమి అవమానం, ఎదురు దెబ్బలు కదా. ఏదో చేసేద్దాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం మళ్ళీ చదవండి. ఇప్పుడు ఇది ఎట్లనే ఉంచుకొని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. అది దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం అగైన్. సత్యమును నీకు తెలియజేయుచున్నాను, ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేయుదురు, అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన
4వ రాజు ఒకడు వచ్చును, అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకుల రాజ్యమునకు విరోధముగా రేపును అన్నాడు దేవుడు. రేపాడు, ఓడిపోయి వచ్చాడు. రేపును అన్నాడా, గెలుచును అన్నాడు అక్కడ, అంతే. అది అక్షరాల నెరవేరింది. ఇంత ఓటమి భారాన్ని కూడగట్టుకొని ఇప్పుడు మళ్ళీ తన సొంత ప్రాంతానికి వచ్చి అవమానముతో, బాధతో, ఒక రకంగా కృంగిపోయి, కోపము లేదు కానీ డిప్రెషన్. అలాంటి టైంలో అయ్యగారికి ఎవరు గుర్తుకొస్తున్నారో చూద్దాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్తిని, ఎవరి వష్తి? ఈయన వదిలేసిన భార్య వష్తిని, ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలుచుకుంటూ రూమ్లో ఉన్నాడట. అప్పుడు ఎవరో ఫోన్ చేసి చెప్పారు ఆయనకి, నాయనా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎవడో పనికి మాలిన వాడిచ్చిన ఆలోచన, ప్రధానమంత్రి పక్కన వెనక ముందు ఆలోచించకుండా కట్టుకున్న భార్యను దూరం చేసుకున్నాడు. 4 ఏళ్ల తర్వాత అన్నీ దూరమై, గెలుపులు దూరమై, ఓటములు ఎదుర్కొని ఓటమి భారముతో అలా కూర్చున్నప్పుడు ఈ పెద్ద మనిషికి ఎవరు గుర్తొస్తున్నారు? భార్య. నువ్వే కదా పంపించేసింది. ఎంత అవమానపరిచాడండి ఆవిడని. అన్ని సంస్థానాలకు పత్రికలు పంపాడట, మా ఆవిడ నేను వదిలేస్తున్నానని. ఈరోజు నీకు మళ్ళీ నీ భార్య దిక్కైంది. ఆవేశాలలో విడిపోదామన్న ఆలోచనలు వస్తాయి మనిషికి. అహష్వేరోషులా, అంతేనా? కలిసే ఉంటారు సంవత్సరాల తరబడి, సడన్గా పురుగు పుడుతుంది, విడిపోదాం అంతే. నీకే అంతుంటే నాకెంత ఉండాలి, వెళ్ళిపోదాం అంతే, విడిపోదాం. ఆవేశం ఉన్నప్పుడు విడాకులు హ్యాపీ. ఆవేశం తగ్గిన తర్వాత భార్య లేకున్నా భర్త లేకున్నా మనిషికి బీపీ. ఈ ఒక్క సందర్భాన్ని ఆలోచిస్తే భర్తకు భార్య విలువ, భార్యకు భర్త విలువ తెలియొద్దు మనకు. రాజ్యాలను జయించిన అధినేత ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? నా భార్య నాకు దూరమైంది అని. ఈ మాటలు వింటుండగా ఈ కుటుంబాల్లో, ఇక్కడున్న వాళ్ళ కుటుంబాల్లో మీకు మీ భాగస్వామికి, భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, గొడవలతో ఈ మధ్య కాలంలో కొంచెం సమాధానం లేదని, ఈ మధ్య కాలంలో కొన్ని మనస్పర్ధలు వచ్చాయని, ఈ మధ్య కాలంలో మీకు గొడవలు ఎక్కువయ్యాయని, విడిపోతే బాగుంటుందేమో అని మీరు అనుకుంటున్నారేమో. అలా అనుకుంటుంటే రేపు రండి, మీకు అహష్వేరోషు ఫోటో ఇస్తాను, ఇంట్లో గోడ మీద పెట్టుకుందరు. వాడిని చూస్తున్నప్పుడంతా రోజు మీకు అనిపించాలి, వీడు ఒకప్పుడు బాధపడ్డాడు భార్యను దూరం చేసుకొని, ఆ తప్పు నేను చేయకూడదు. ఇక్కడ భార్య విలువ గురించి మాట్లాడుకుంటున్నాం. నేను మాట్లాడుతుంది భార్య విలువ గురించి కాదు, భాగస్వామి విలువ. భార్యకైతే భర్త, భర్తకైతే భార్య. వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ విలువ తెలీదు, వాళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది.
ఉన్నప్పుడే ఒకరినొకరు గౌరవించుకొని, ఉన్నప్పుడే ఒకరి వలన ఒకరికి సమాధానం ఉండేలా ప్రయత్నం చేసి దేవుడు కోరుకున్న వివాహ వ్యవస్థను మన జీవితాల్లో మనం చూపించాలి. మన జీవితాల్లో మనం చూపించాలి. బతికున్నప్పుడు ఏదైనా, పోయిన తర్వాత కొట్టుకున్నా దొరకదు. ఒక మనిషి పోయిన తర్వాత ఎంత కొట్టుకున్నా అందుకే యేసుప్రభు చెప్పాడు, బతికున్నప్పుడే సెట్ అయిపోమని చెప్పడానికి ఆయన ఒకరి గురించి చెప్పాడు. ఒకడు ధనవంతుడు, ఒకడు లాజరు. కష్టాల్లో కూడా, అల్లాడిపోతున్నా కూడా, భయంకరమైన దారిద్ర్యంలో ఉన్న దేవునికి నమ్మకంగా బతికాడు లాజరు. కానీ ధనవంతుడు బతికున్నప్పుడు సెట్ కాలేకపోయాడు. ధనవంతుడు బతికున్నప్పుడు సెట్ అవ్వలేకపోయాడు. పోయిన తర్వాత కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు పోయిన తర్వాత బతికున్నప్పుడు లాజరుకు సమస్యలున్నాయి. బ్రతికున్నప్పుడు లాజరుకు సమస్యలున్నాయి. కానీ ధనవంతుడికి సమస్యలు లేకపోయినా బతికున్నప్పుడు సెట్ అవ్వలేకపోయాడు. పోయిన తర్వాత కొట్టుకుంటున్నాడు అబ్రహాము గారితో, తండ్రి తండ్రి తండ్రి. అప్పుడు అబ్రహాం గారు ఇచ్చిన సమాధానం, ఇప్పుడేమీ చేయలేను నాయన, నాకు 5 సహోదరులు ఉన్నారు తండ్రి, లాజర్ను పంపించవా? అప్పుడు తండ్రి అయిన అబ్రహాం ఏమన్నాడు, బతికున్నోళ్ళు చెప్పాలని ఆయన, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు. బ్రతికున్నోళ్ళు చెబితేనే సెట్ అవుతారు, కానీ బ్రతికున్నోళ్ళకు పోయినోడు చెబితే దయ్యమని వారిపోరు. లాజర్ను పంపడానికి కుదరదు, నేను వెళ్ళడానికి వీలు పడదు. ఉన్నప్పుడే సెట్ అవ్వాలి. నిజానికి ఈరోజు మీ ముందు ఒక ఆల్బమ్ రిలీజ్ చేయాలి. కొన్ని సమస్యల వలన దాన్ని చేయలేకపోతున్నాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మంచి మంచి ఆలోచనాత్మకమైనటువంటి పాటలు, పరిచర్య విస్తారంగా ఉంది. మీరు చూస్తున్నారు కదా, మీ కళ్ళ ముందు ఎంత కష్టపడుతున్నామో మీకు వాక్యం అందించడానికి. ఎస్తేరు గ్రంథాన్ని మీ ముందు ఇలా వివరిస్తున్నామంటే వెనకాల ఎంత వర్క్ ఉంటుందో మీరు ఆలోచించండి. చిలుకలూరుపేటకు నేను వచ్చి 3 రోజులు అయినట్టుంది నాకు గుర్తుండి. ఈ 3 రోజుల్లో పగలంతా మీ ముందు నేను మాట్లాడుతున్నాను, రాత్రి మీరు వెళ్ళి పడుకుంటున్నారు. రాత్రి మీకోసం నేను వర్క్ చేస్తున్నాను. ఈ 3 రాత్రుల్లో ఏ రాత్రి పడుకోలేదు నేను. నమ్ముతారా మీరు? ఏ రాత్రి పడుకోలేదు. ఎందుకు? ఆ పుస్తకం నాకు అర్థమైంది. మీకు అర్థమయ్యేలా అని చెప్పాలంటే, మీకు అర్థమయ్యేలా సరుకుని తీసుకొని రావాలంటే ఎంత మెటీరియల్ తీసుకొని రావాలి మీ దగ్గరికి? పది గంటలకో 11కో వచ్చి మీ క్లాస్ చెప్పాలి కనుక ఉదయం 6 గంటలకు 1 గంట, గంటన్నర, 2 గంటల పడుకొని లేస్తున్నాను. అంటే ఇప్పుడంతా దీనికి న్యాయం చేయడానికి కనీసం కూర్చోవాలగా. ఆరంభ ప్రార్థన చేసి ఆమెనంటే ఎలా? ఎస్తేరు గ్రంథమే పక్కన పెట్టండి. ఎన్ని గ్రంథాలు మీకోసం తయారు చేస్తున్నాం అనుకుంటున్నారు మీరు? ఎంత మెటీరియల్, ఎంత సబ్జెక్ట్. 1200 పాఠాలు ఇంగ్లీష్లోను తెలుగులోను తయారు చేసే ఒక యజ్ఞంలో ఉన్నాను ఇప్పుడు నేను. 1200 పాఠాలు. ఎందుకు? బైబిల్ మన చేతికొచ్చింది. చేతికొచ్చిన బైబిల్ని ఎలా నేర్చుకుంటే అర్థమవుతుందో తెలియాలంటే ఈ మెటీరియల్ దింపాలి. అహష్వేరోషు గ్రీకుల మీద యుద్ధానికి
అతను సిద్ధపడి గ్రీకుల మీద జయము సంపాదించడానికి అతను ఆలోచించి బతికాడు. కానీ మన యుద్ధం శరీరులతో కాదు. ఎవరితో? అంధకార సంబంధమైన దురాత్మల సమూహముతో. ఆ అంధకార సంబంధమైన దురాత్మల సమూహముతో యుద్ధం చేయాలంటే దేవుడు మనకిచ్చిన ఏకైక ఖడ్గమే ఈ జీవవాక్యం. ఈ ఖడ్గాన్ని మనం పదును పెట్టి వాడవలసిన పద్ధతి మనకు తెలియకపోతే జయం ఎక్కడిది? హైదరాబాదులో చిన్న పిల్లలకు వాక్యం నేర్పిస్తున్నాం, తెలిసిన వాళ్ళకు తెలుసు. గుంటూరు, చిలకలూరుపేట, కర్నూలు, కడప, అనంతపురం, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో పెద్దవాళ్ళకి బైబిల్ శిక్షణా కేంద్రాలు తెరచి అక్కడ ప్రతి నెల వచ్చి వాక్యం నేర్పించే ఒక కార్యక్రమం జరుగుతోంది. సమయం తక్కువ ఉంది, సరుకు ఎక్కువ ఉంది, నేర్చుకోవాల్సిందే. ఒక రకంగా చెబితే కంటికి కనిపించకుండా ఈ పరిచర్యలో ఒక రకంగా పోరాటం చేసుకుంటూనే ముందుకెళ్తున్నాం. ఈరోజు ఈ యొక్క సెమినార్లో మనకు ఆల్బమ్ మొత్తం రెడీ అయిపోయి మన చేతికి వచ్చింటే ఎంత బాగుండేదో. ఎన్ని ఆలోచనాత్మకమైనటువంటి పాటలు మీరు వినేవారు. ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను. ఒకటే లక్ష్యం. ఇదే చిలకలూరుపేటలో పక్కనున్న సిఆర్ క్లబ్ అన్నటువంటి ప్రాంతంలో ఒకప్పుడు జెఫన్యా గ్రంథం వివరించడం జరిగింది. ఆ జెఫన్యా గ్రంథమే ఇప్పుడు మీకు నెట్లో, యూట్యూబ్లో అందుబాటులో ఉంది. చిలకలూరుపేటలో జరిగినవి చెప్తున్నాను నేను మీకు. ఇదే చిలకలూరుపేటలో ఎజ్రా గ్రంథం చెప్పడం జరిగింది, అది మీకు అందుబాటులో ఉంది. గత సంవత్సరం దానియేలు గ్రంథం చెప్పాం. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన ఒక 2-3 అధ్యాయాలు ఎగిరిపోయాయి. వాటిని మళ్ళీ చెప్పి మీకు అందుబాటులో తెచ్చే ప్రయత్నంలో ఈరోజు దాని మీద ఒక వర్క్ చేస్తున్నాం. ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, టైం దొరకట్లేదు. చాలామంది అడుగుతున్నారు, దానియేలు గ్రంథం పెట్టండి. ఒక 2-3 అధ్యాయాలు ఎగిరిపోయినాయి అంత కష్టపడి చెప్పిన తర్వాత. పోనీ ప్రారంభ అధ్యాయాలు ఏమైనా పోయినాయంటే మధ్యలోని అధ్యాయాలు ఎగిరిపోయాయి. మధ్యలోని అధ్యాయాలు నేను ఎక్కడెత్తుకునేది, ఎవరికి చెప్పేది? వెనకల ఆల్రెడీ వినుకుంటూ వచ్చింటే మధ్యలో నేను చెప్పేయచ్చు ఈజీగా. అలా మీరు ఆలోచిస్తే పాత నిబంధనల్లో దానియేలు గ్రంథం మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఇక నేను చెప్పవలసినవి నాకు తెలిసి 3 మన చిక్కాల్లో మీకా గ్రంథం అయిపోయింది కనుక. ఒకటి హోషేయ గ్రంథం, ఇంకొకటి ఆమోసు గ్రంథం, ఇంకొకటి జకర్యా గ్రంథం. ఈ 3 పుస్తకాలు తప్ప దానియేలు మొదలుకొని మలాకి గ్రంథం వరకు అన్ని గ్రంథాలు వివరించేశాం. తెలుసా మీకు ఆ విషయం? కీర్తనల గ్రంథం కంటే ముందు కనిపించే ఎజ్రా గ్రంథం అయిపోయింది, నెహెమ్యా గ్రంథం అయిపోయింది, ఇప్పుడు ఎస్తేరు గ్రంథం జరుగుతుంది. అలా 66 పుస్తకాలు మనం నేర్చుకుంటే ఎంత బాగుంటుంది? చాలా బాగుంటుంది. కాకపోతే నిజంగా చెబుతున్నాను, మాకున్నటువంటి ఏకైక సవాల్ ఈ యొక్క పరిచర్యలో విపరీతమైన విస్తారమైనటువంటి ఆర్థిక భారం. ఆ ఆర్థిక భారములోనే అల్లాడిపోతూ తీసుకొని వస్తున్నాం బండి. ఇంత పెద్ద పరిచర్య. ఈ సందర్భంగా నేను ఒక చిన్న ప్రకటన చేస్తున్నాను. ఆ ప్రకటనలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని మనవి చేస్తున్నాను. ఇలాంటివి ఇంకా ఎన్నో జరగాలి. ఉదాహరణకు పోయిన సంవత్సరము దానియేలు గ్రంథం పెట్టి ఆ దానియేలు గ్రంథంపై దగ్గర ఇంకొక ₹1,00,000 మీద పడినట్టే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎస్తేరు గ్రంథము కోసం ఏర్పాటు చేశారు సభలు. ఇది అయిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అన్నీ కూడా భారాలతో కూడుకున్నటువంటి పరిస్థితే. ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలి. బైబిల్ అంతా వివరించాలి, మెటీరియల్ అంతా తయారు చేయాలి. ఇంగ్లీష్లో చేయడం జరుగుతోంది, తెలుగులో చేయడం జరుగుతోంది. ఈ పనంతా పూర్తి అవ్వాలంటే ప్రతి ఒక్కరూ కూడా దీనికి ముందుకు రాగలిగితే మంచిది అన్న ఆలోచనతో, ఎవరికి భారభరితంగా ఉండకూడదన్న ఉద్దేశంతో మీరు వింటున్న సరుకు అనేక మందికి అందించాలంటే ప్రతి ఒక్కరూ చేయవలసిన ఒకే ఒక పని. అది సులభంగా అనిపిస్తే మీరు ఆలోచించండి. ఆ చిన్న పనే రోజుకి ఒక్కొక్కరు ఒక ₹14 సేవ కోసం పక్కన పెట్టగలిగితే చాలు. ఎంత?
రూపాయలు, 15 రూపాయలు కూడా వద్దు, 14 ఎందుకు లెక్కేసానో చెప్తాను మీకు. 14 రూపాయలు రోజుకు మనం పక్కన తీసి పెడితే, అంటే టీ తాగితే 7 రూపాయలు అనుకోండి, 2 కప్పులు టీ తాగలేదనుకోండి, వారానికి అది 98 రూపాయలు అవుతుంది 7 రోజులకి. ఆ 98 రూపాయలకి ఇంకొక 2 రూపాయలు మీరు యాడ్ చేస్తే పెద్ద మనసుతో 100 అవుతుంది. అలా నెలకు ఎన్ని ఆదివారాలు ఉంటే అన్ని 100 రూపాయలు మీరు దేవుని పరిచర్య కోసం పక్కన పెట్టి మీరు మాకు ఈ సహాయం చేయగలిగితే, ఏమీ లేని పరిస్థితిలోనే ఇన్ని తీసుకొని వస్తున్నాము, ఈ వంతు సహాయం ప్రజల నుంచి మాకు దొరికితే ఎంతమంది అయితే అంతమంది ఈ యొక్క పరిచర్య, ఈ యొక్క వివరణ, ఇలాంటి సభలు, ఇలాంటి సదస్సులు, ఇలాంటి ఆల్బమ్స్ ఇంకా ఎన్నో మీ ముందుకు తీసుకొని వచ్చే ఒక మంచి అవకాశం. నాకు తెలిసి ఇది పెద్ద భారం కూడా ఎవరికి కాదనే అనుకుంటున్నాను. నిద్రలు మాని ఎలాగైనా సరే ఈ వాక్యాన్ని సమాజంలో నిలబెట్టాలన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ పరిచర్యలో ప్రతి ఒక్కరూ చేతులు వేయగలిగితే, ఇది ఆహ్వానమే కానీ బలవంతం కాదు. అర్థం చేసుకోనని అడుగుతున్నామే కానీ దీన్ని మీరు అపార్థం చేసుకునే స్థితి వస్తే అస్సలు మీరు ముందుకు రావాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఈ విలువ అర్థమవుతున్నదో, ఎవరికైతే ఇది అర్థమైనదో వాళ్ళు మాత్రమే దీనికి ముందుకు రాగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవుతారు. ఒకటేసారి మీరు 10,000, ఒకటేసారి 20,000 ఇవ్వమని ఎందుకు అడగట్లేదని అడిగితే, ఒకటేసారి 10,000, 20,000 ఇస్తే అది ఎవరికైనా భారమే. అదే వారానికి ఒక 100 రూపాయలు మీరు సేవ కోసం పక్కన పెడితే, ఆ ఒక్కొక్క బొట్టే మనకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో. ఇది చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంటే మన వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీరు చెప్పడం అయితే చెప్పండి అని అడిగినప్పుడు నేను తెలియజేయడం ఇది జరిగింది ప్రజలుగా మీ అందరికీ. దీనికోసం కౌంటర్లో, బయట రిజిస్ట్రేషన్ కౌంటర్లో ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఏమీ లేదు. ఈ యొక్క ఫండ్ ఏదైతే ఉన్నదో 100 రూపాయలు వారానికి, అప్లికేషన్ ఫర్ సెంట్రల్ ఫండ్ అన్నది ఒక చిన్న అప్లికేషన్ ఉంటుంది. మీరు దాన్ని తీసుకొని ఈ రాత్రి కానీ ఎప్పుడైనా మీరు ఒకవేళ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే, అది కూడా అలాంటి వాళ్ళు మాత్రమే మీ పేరు, మీ అడ్రస్ రాసి మళ్ళీ మీరు కౌంటర్లోనే తిరిగి ఇచ్చేస్తే ఆ వివరాలన్నీ కూడా మా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేకరించి, మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారు కనుక ప్రతి నెల మీరు నెలకు ఒకసారి ఇస్తారా లేదా వారానికి ఒకసారి ఇస్తారా అన్నది మీతో కాంటాక్ట్ అయ్యి, మీ ఫోన్ నెంబర్లు అవన్నీ రాస్తే వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా మీతో కమ్యూనికేషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈరోజు ఈ యొక్క అప్లికేషన్ తీసుకోలేకపోతే, ఎవరైనా రాకపోయి ఉంటే, పోనీ ఎవరైనా లైవ్లో చూస్తుంటే, మీరు వెంటనే మీరు సంప్రదించాలనుకుంటే ఎప్పుడైనా సరే నేను ఒక ఫోన్ నంబర్ ఇస్తున్నాను, దాన్ని మీరు సంప్రదించి మీ యొక్క సిద్ధపాటును తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మీరు ఎలా పంపాలి ఏంటి అనేది కూడా ఆ యొక్క అడ్మిన్ గారే మీకు తెలియజేస్తారు. దయచేసి దీనికి సంబంధించి మన పరిచర్యలో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అడ్మిన్ గారి ఫోన్ నంబర్ నేను ప్రకటిస్తున్నాను. దయచేసి రాసుకోవాల్సిందిగా మనవి. 8187852132. ఫోన్ నంబర్ మరొకసారి 8187852132. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి లేదా మెసేజ్ పెట్టి మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క సహకారాన్ని ఎలా అందజేయాలో మీరు అడిగితే తను మీకు వివరాలు పంపించే ఏర్పాటు చేయగలడు అని ఈ సందర్భంగా మీకు ప్రకటన చేస్తున్నాను. దయచేసి గమనించండి. ఇకపోతే యూట్యూబ్లో మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్ 2 ఉన్నాయి. ఈ రెండిటికి ప్రత్యేకత ఉంది. ఇది కూడా ప్రకటనగా భావించండి. ఒకటేమో ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఫుల్ మెసేజ్లు మీకు ఫ్రీగా అందాలంటే, అందుకే ఇందాక చెప్పాను, ఇవన్నీ మనం ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాం, రేపు పొద్దున ఆల్బమ్ ఏదో ఒక రోజు రిలీజ్ అవుతుంది దేవుని దయ వల్ల. ఒక ఆల్బము అఫీషియల్గా ప్రొఫెషనల్గా బయటికి రావాలంటే మాకు సుమారు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 3 లక్షల రూపాయలతో మేము చేసే ఆల్బమ్ని ₹1 తీసుకోకుండా తయారైన వెంటనే ఆన్లైన్లో మేము ఫ్రీగా పెట్టేస్తున్నాం. ఎవరైనా ప్రపంచంలో ఎక్కడైనా చక్కగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వినొచ్చు. అవి నిరంతరం కొనసాగాలంటే మీ వంతు సహాయం, మీ వంతు సహకారం ఖచ్చితంగా అవసరమన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రకటన ఇది. అలాగే ఇప్పుడు నేను చెబుతున్న ఈ మెసేజెస్ అన్నీ కూడా ఫుల్ మెసేజెస్ కావాలంటే యూట్యూబ్లో ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అన్న యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని ఫాలో అవుతుండండి.
అయితే ఈ పెద్ద పెద్ద మెసేజ్ల్లో నుంచి చిన్న చిన్న బిట్లు కట్ చేసి ఒక 5 నిమిషాల బిట్లు, 6 నిమిషాలు, ఒక 10 నిమిషాల లోపలటువంటి ఆలోచనాత్మకమైనటువంటి ఇన్ఫర్మేషన్తో కూడుకున్న క్లిప్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక సపరేట్ ఛానల్ మన వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ TWM ఇన్ఫో క్లిప్స్. వీలైతే ఒక చిన్న యాడ్ రేపు ప్లే చేయండి దాని గురించి. TWM స్పేస్ ఇన్ఫో స్పేస్ క్లిప్స్. ఈ యొక్క ఛానల్ మీరు ఓపెన్ చేసుకుంటే నేను మాట్లాడిన సుదీర్ఘ సందేశాలలో చిన్ని బిట్లు కట్ చేసి మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. మీరు కొత్త వాళ్ళకి పరిచయం చేయాలంటే ఒకటేసారి ఇంత పెద్ద మెసేజ్లు అంటే వాళ్ళు వినలేరు కనుక అమ్మో గంట అని అంటారు కనుక 5 నిమిషాలు పంపించారనుకోండి, వాళ్ళు చక్కగా దాన్ని వింటారు. అప్పుడు పూర్తి వినడానికి కూడా వారు ఆసక్తి చూపగలరు. ఆ ఉద్దేశంతో ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇవి ప్రకటనలుగా భావించండి. ఎన్నవ సెషన్ ఇప్పుడు మనం మాట్లాడుకుంది? 8వ సెషన్. 8వ సెషన్లో మనం మాట్లాడుకున్నది మొదటి అధ్యాయానికి 2వ అధ్యాయానికి మధ్యలో చోటు చేసుకున్న 4 సంవత్సరాల చరిత్ర ఏంటి, ఆ చరిత్రలో ఏం జరిగింది, ఆ చరిత్ర యొక్క ఎఫెక్ట్ అనేది అహష్వేరోషు మీద ఎలా పడింది. అలా పడినప్పుడు ఆయనకి ఎవరు గుర్తొచ్చారు? అది చూసిన తర్వాత నువ్వు నేను మనం ఏం నేర్చుకోవాలి? మీ అందరికి ఒక డౌట్ ఉండొచ్చు, ఇది 3వ రోజా సభలు? 3 రోజులకి 1 అధ్యాయం అయిపోయింది, ఇంకా 3 రోజుల్లో 9 అయిపోతాయా? మీరేమి బాధపడకండి. మీ చింత యావత్తు ఎవరి మీద వేస్తారు? ఆయన మీద వేయండి. కొంచెం నన్ను కూడా నమ్మండి. మనకు టైం తీసుకుండేదే హిస్టరీ. ఆ హిస్టరీ చెప్పకపోతే పుస్తకం అర్థం కాదు. ఒక్కసారి అక్కడ ఈ బ్లాక్స్ అన్నీ మనం క్లియర్ చేసుకున్నాం అనుకోండి, టక్క నడుస్తుంది. పైపెచ్చు ఎస్తేరు గ్రంథం అనేది ఒక హిస్టారికల్ బుక్. ఇది అదే కదా మనం మొదటి రోజు మాట్లాడుకుంటున్నాం. ఇది చరిత్ర గ్రంథం. ఇది చరిత్ర గ్రంథం. మాట్లాడుకునేటప్పుడు చరిత్రను పక్కన పెట్టి మాట్లాడుకుంటే గ్రంథం ఏం చదువుతున్నట్టు మనకు? అలా చదవాలి కనుకనే మనం అలా చదువుకుంటున్నాం. కనుక భయమేమీ లేదు. 6వ రోజుకి మనకు గ్రంథమంతా అయిపోతుంది. హాయిగా చెప్పింది విని రాసుకొని వెళ్ళిపోండి, అంతే. క్లియర్? టెన్షన్ అంటూ ఉంటే నాకు ఉండాలి కానీ మీకెందుకు? ప్రార్థన చేసుకొని మనము ఈ రాత్రి సెలవు తీసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి కూడా మాకెన్నో మాటలు అనుగ్రహించారు. అందును బట్టి తండ్రి మీ పాదాలకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అర్హత లేని మేము, అయోగ్యులమైనటువంటి మేము తండ్రి మీ మాటలు నేర్చుకోవడానికి ఆశపడుతున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మా ప్రాణము మీ మాటల కోసం ఎదురు చూస్తోంది తండ్రి. మిగిలిన శేష జీవితములో మీరు అనుకున్నట్టుగా ఉన్నతంగా మేము బ్రతకాలంటే కేవలం మీ వాక్యం మాత్రమే మమ్మల్ని నడిపించగలదు. అందుకే మనసు పెట్టి మీ వాక్యాన్ని నేర్చుకొని మా జీవితాల్లో ఆచరించి అమలుపరిచి బ్రతుకుటకు మమ్మల్ని ఇంకా బలపరచమని వేడుకొనొచ్చు. తెల్లవారుజామున 5 గంటల నుండి మళ్ళీ మొదలు కాబోతున్న ప్రార్థనా కార్యక్రమాలన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని మీ హస్తాలకు అప్పచెప్పుచున్నాం. సహాయం చేయండి తండ్రి. మిగిలినటువంటి రోజులన్నీ కూడా మీకు మహిమకరంగా జరుగులాగున్న కృప దయచేయండి. మీ చిత్తమైతే మేము కోరుకుంటున్నటువంటి ఈ ఆల్బమ్ కూడా త్వరలో మా ముందుకు రావడానికి సహాయం చేయండి. ఇంకా ఎన్నో చేయాలన్న ఆలోచనలు కలిగి ఉండగా ఆ విషయమై కూడా మేము ఆలోచిస్తున్నాం. నడిపించండి తండ్రి. కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైన ఆనందరాజు గారి కోసం ప్రార్థన చేసుకుంటున్నాం. మీ పాద సన్నిధిలో తనకు పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించి, ఆయన పిల్లలు కూడా ఈరోజు సెమినార్కు వచ్చి ఉన్నారు తండ్రి. ఈ విషయంలో వారికి ఆదరణ నిండుగా మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. రేపటి పరిచర్నంతటిని మీ పాదాల చెంత పెట్టచ్చు. మీ ప్రియకుమారుడు మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమగల నామములో ఈ ప్రార్థనా విన్నపములు స్తుతులతో కలిపి మీకు మాత్రమే సమర్పిస్తున్నాము తండ్రి.
ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మల ప్రేమ కృపా సహవాసములు చేరిన మనందరితోనూ సర్వలోకంలో సకల ప్రాంతాలలో చెదిరి ఉన్న సకల పరిశుద్ధులతో సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలు. సెలవు. రేపు కలుసుకుందాం.